కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడో లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయో తెలియదు కానీ కాబోయే భార్య మృతికి కారణమయ్యాడు ఒక కేటుగాడు. కడపలో జరిగింది దారుణం. కాబోయే భర్త వేధింపులతో ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఐటీ ఉద్యోగి షాజహాన్తో రెహానాకి నిశ్చితార్థమైంది. అయితే నువ్వంటే ఇష్టం లేదు అంటూ పదే పదే రెహానాకు చెప్పి ఆమెని వేధించాడు షాజహాన్. దీంతో మనస్తాపంతో ఉరివేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకుంది. 12 పేజీల సూసైడ్ నోట్ కూడా రాసి చనిపోయింది రెహానా. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రెహానా ఇటీవల ఎంఎస్సీ పూర్తి చేసుకుని గవర్నర్ చేతుల మీదుగా పట్టా అందుకుంది. చదువు పూర్తయిన వెంటనే పెళ్లి చేస్తానని చెప్పిన తండ్రి ప్రొద్దుటూరుకు చెందిన ఐటీ ఉద్యోగి షాజహాన్తో పెళ్లి ఫిక్స్ చేశారు. ఇటీవల నిశ్చితార్థం కూడా జరిగింది. అప్పటి నుంచి రెహానాకి వేధింపులు మొదలయ్యాయి. అయిష్టంతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడో లేక వేరే వాళ్లతో ప్రేమలో ఉన్నాడో తెలియదు కానీ రెహానాని వేధించడం మొదలుపెట్టాడు షాజహాన్. తనకి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని, నువ్వంటే ఇష్టం లేదని పదే పదే చెప్పడంతో మనస్తాపానికి గురైన రెహానా ఈ నెల 20న ఆత్మహత్య చేసుకుంది. ముమ్మాటికి ఇది షాజహాన్ వేధింపుల వల్లే తన కూతురు చనిపోయింది అని గుండె లవిసేలా రోధిస్తోంది ఆ తల్లి. అతన్ని కఠినంగా శిక్షించాలని వేడుకుంటోంది. నాకు నిశ్చితార్థం చేసినాడు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, మీ ఇంట్లో చెప్పు అని చెప్తానంట. ఇష్టం లేకుంటే ఎంగేజ్మెంట్ కాకపోతే ఎట్లా చెప్పుకున్నావు, ఎందుకు ఇచ్చేసినావు అని అడిగితే నేను ఆ పొద్దు చెప్పినా ఈ పొద్దు నాకు నీ మీద ఫీలింగ్స్ కలగడంలే. నువ్వంటే ఇష్టం లేదు, నువ్వు నాతో ఫోన్ చేయకు, నాతో మాట్లాడగాక నీ టార్చర్ చేసినాడు సార్ నా బిడ్డ చెప్పుకోలేక 3 రోజుల నుంచి బాధపడి వాడు మొన్న ఆదివారం వచ్చి పోతంటే కడపకు వచ్చి ఐటీ కాడ బస్సు ఎక్కుతుంటే నేను వచ్చి కలుస్తా అంటే నువ్వు రానే రావాకు, నీ మగ్గం చూడడం కూడా నాకు ఇష్టం లేదనే తరికి నా బిడ్డ చాలా బాధపడిపోయింది సార్. ఆ 2 రోజుల నుంచి ఒకటే మీద దిగులుగా ఉంది. ఎందుకమ్మా ఎంత దిగులుగా ఉన్నావు అంటే చెప్పలే, నాకు చెప్పలే. సూసైడ్ నోట్లో సూసైడ్ నోట్ 19 పేజీలు రాసింది. ఇట్లా అన్నాడమ్మా అన్నీ చెప్తా వచ్చి ప్రాంక్ అనుకుని అమ్మా కాదు ఇవన్నీ నిజమే అని చెప్పి నన్ను మోసం చేసినాడమ్మా. డాడీ నాకు మంచి సంబంధం తెచ్చి మీ తల్లిదండ్రులు తెచ్చిన సంబంధం నేను ఒప్పుకొని మీరు తెచ్చిన సంబంధాన్ని చూసుకొని నేను ఎంతో హ్యాపీగా ఉన్నారు. వాడు మోసం చేసిన దానికి మీరు మంచి సంబంధం అనుకున్నారు అని డాడీ ఏమన్నా ఇది అయిపోతాడు, వాడి ఇట్టోడు అని తెచ్చినా అని చెప్పి నేను బట్ వాళ్ళ డాడీకి చెప్పుకోలేక ఆ పాప బాధపడలేక వాడి ఇట్టోడు డాడీ అని చెప్పుకోలేక ఆ పాప అంతా ఆ పాప సూసైడ్ చేసుకుంది సార్. రెహానా తల్లిదండ్రుల మీద గౌరవంతోనే పెళ్లి కొప్పుకుందని, అప్పటి నుంచి ఆమెకి మనశ్శాంతి లేకుండా పోయింది అని అంటోంది ఆ యువతి సోదరి. షాజహానే కాదు తన కుటుంబం మొత్తాన్ని శిక్షించాలని డిమాండ్ చేస్తోంది. మా అమ్మ నాన్నంటే ఎంతో ప్రేమ. మా డాడీ అన్న మా అమ్మ అన్న అన్ని విషయాలు మా అమ్మకి అన్నీ షేర్ చేసుకొని చెప్పేది. అట్లాంటిది నిశ్చితార్థమైనప్పటి నుంచి మా అమ్మ అడుగుతున్నా కూడా వాడి మాయలో పడిపోయింది సార్. అన్ని మాటలు అన్ని మా అమ్మ నాన్న తర్వాత నా హస్బెండే అన్ని అని అనుకునేది. అంత చేసుకుంది ఆ పాప. వాడు అన్ని మాటలు చెప్పినాడు. నేను ఈడికి తీసుకుపోతా ఆడికి తీసుకుపోతా, నేను మనం ఇట్లుందాము అట్లుందాము అని అనేసరికి అవన్నీ చెప్పి ఒక మాట నేను వద్దు, నీ ముఖం చూడాలంటే నాకు విరక్తి పుడుతుంది, నీతో మాట్లాడాలంటే నాకు ఎక్సైట్మెంట్ రావడం లేదు, నీతో మాట్లాడాలనే ఫీలింగ్స్ రావడం లేదు, నువ్వు ఎట్టన్నా చచ్చిపోయి ఏమన్నా చేసుకో, నాకు సంబంధం లేదు, నాకు ఈ పెళ్లి సంబంధం. వాడు జస్ట్ టైం పాస్ చేసినాడు సార్ మా పాపతో. అది పాపకు అర్థం కాలేదు. పిచ్చి ప్రేమ అనుకునింది. వీడు పెళ్లి చేసుకొని డబ్బులు ఇవన్నీ రేపు పొద్దున పెళ్ళి అయినా కూడా వీడు టార్చర్ చేసి అన్ని చంపేవాడే సార్.